ఒక రాక్షసుడిని బాణంతో కొడితే ఆ రాక్షసుడి రక్తం ఎన్ని చుక్కలు పడితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారట. హమాస్ అనేది అట్లాంటిది. కడుపులో ఉండగానే పిల్లలకి ఇజ్రాయెల్ వ్యతిరేకత, యూదు వ్యతిరేకత నూరిపోసిన జాతి. దశాబ్దాలుగా అరాచకం చేసినటువంటి జాతి. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాలని కూల్చి మతరాజ్యం వస్తే అద్భుత జీవితం వస్తుందని చెప్పి వేల మంది ఆడపిల్లల మానాలు దోచుకుని పసిపిల్లలు నిరంతరం అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చినటువంటి జాతి. ఇప్పుడు హమాస్ ని ఎట్టకేలకు ఇజ్రాయెల్ దారికి తెచ్చింది. సామ దాన భేద దండోపాయాలు, వీటిట్లో దానము పనికిరాదు, సామము పనికిరాదు, భేదము పనికిరాదు, దండోపాయం మాత్రమే పనికొస్తుంది. అది నిరూపించి చూపించింది ఈ రోజున. దారుణమైనటువంటి దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఫలితమే ఈ రోజున పరిస్థితి. హమాస్ తనకి తానుగా పాలన నుంచి తప్పుకుంటున్నట్టు, అమెరికా కూడా అదే ఒత్తిడి. ఇక్కడ హమాసు, హెజ్బుల్లా, హౌతీ ఈ మూడు లేకపోతే యెమెన్, లెబనాన్, పాలస్తీనా ప్రశాంతంగా ఉంటాయి. లేకపోవడం ఉండదు, కానీ పెత్తనాన్ని బహిరంగంగా చేయడం తగ్గుతుంది అంతే. ఇప్పుడు